విహారీ ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడంతో పద్మాక్షి వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు కదా, నీ పని నువ్వు చేసుకో అని పద్మాక్షి చెప్తే యమున ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అంటే అప్పుడు సహస్ర దగ్గరికి వచ్చి, బావా నీ పని నువ్వు చేసుకో బావా, నీకు నేను ఏం డిస్టర్బ్ చేయను అని అంటూ సహస్ర చెప్తుంది. అలా చెప్పేసరికి అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు. నిన్ను నేను ఏమీ ఇబ్బంది పెట్టను బావా, నా గురించి నువ్వు టెన్షన్ పడకు, నాకు ఇలా నొప్పులున్నాయి బాధలున్నాయని చెప్పి నువ్వు కంగారు పడకు, నేను అంత బాగానే ఉన్నాను సరేనా అని అంటే, నేను వెళ్ళాలి అని విహారీ అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు. లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. విహారీ గారు ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, విహారీ ఏదో పని మీద వెళ్తున్నాడు, అసలు ఎందుకు వెళ్తున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. అలా ఆలోచిస్తూ ఉండగానే సహస్ర కూడా పక్క నుంచి ఫాస్ట్గా ఇలా వెళ్తూ ఉంటే పద్మాక్షి అంటుంది, నువ్వెక్కడికి వెళ్తున్నావే అని అంటే, నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటూ చెప్పడంతో, అంత అర్జెంట్ పనేముంది, ఇప్పటిదాకా మామూలుగానే ఉన్నావు కదా అని పద్మాక్షి అంటంతో అంబిక అంటుంది, లేదు ఇప్పుడే ఫోన్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి అని అంబిక వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు చూస్తే విహారీ గారు వెళ్ళిపోతున్నారు, ఇక్కడేమో లక్ష్మి అంబిక వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో జరుగుతుంది, నేను వెళ్ళాలి అనేసి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత సహస్రకి చీరలన్నీ తీసుకువచ్చి పద్మాక్షి ముందు పెడుతుంది. అమ్మ ఇందులో కార్యానికి ఏ చీర కట్టిద్దాం సహస్రకి అనేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని చీరలు చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ నానమ్మ చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది, ఒసై నువ్వు నా మనవడిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి, వాడు ఈ రోజుతో నీకు సొంతం అవుతాడు, అలాగే వాడిని నువ్వు కొంగున కట్టేసుకోవాలి అన్నా, నీ మాట వినేలా చేసుకోవాలి అన్నా తలదించుకొని సిగ్గుపడుతూ అన్నీ జరిపించేసేయాలి అని అంటంతో అప్పుడు సహస్ర అంటుంది, నాకు అలా ఏమి వద్దు, బావని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవటం, కండిషన్స్ పెట్టడం, నా మాటే వినాలి అని చేసుకోవటం ఇవన్నీ నేను చేయను, బావ మంచిగా ఉంటే చాలు, నాతో ప్రేమగా ఉంటే చాలు, బావ నా మాట వినాలని అలాంటి ఉద్దేశాలేవి నాకు లేవు అని అంటూ చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ విహారీ ఇంకా అలా వెళ్ళిపోతూ ఫోన్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్కి. ఫోన్ చేస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఇంకా సార్ నేను విహారిని అని అంటే, అవునా నేను అవుట్ ఆఫ్లో ఉన్నాను, మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు చెప్తే నేను దానికి తగ్గట్టుగా మీకు సొల్యూషన్ చెప్తాను అని అంటే, మా నాన్నగారి రిపోర్ట్స్ కానీ ఏవైనా ఉంటే కొంచెం క్లూ దొరుకుతుంది కదా సార్ అని అంటే, అవును రిపోర్ట్స్లో అయితే అసలు ఎలా చనిపోయారో తెలుస్తుంది కదా, మీరు నేను చెప్పిన హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తే విహారీ సరేనంటూ వెళ్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఎక్కడున్నావు అంటే, చెప్పంబిక ఏమైంది అంటే, వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ రిపోర్ట్స్లో 20 years బ్యాక్ చనిపోయిన ఆ డీటెయిల్స్ మొత్తం కావాలి, విహారీ వాళ్ళ నాన్నవి, వాడు చూడకముందే నువ్వు తీసుకురావాలి, వాడు ఇప్పుడు వెళ్తున్నాడు అని అంటూ అంబిక చెప్తుంది. అప్పుడు సుభాష్ సరే నేను వెళ్తానులే అంబిక అని అంటూ బయలుదేరుతాడు. ఇక సహస్రతో వాళ్ళ అమ్మమ్మ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఎంత మంచిదానివి సహస్ర, వాడంటే ఎంత ప్రాణం నీకు, ఈ రోజుల్లో అమ్మాయిలందరూ మొగుడిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, నా మాట వినేలా చేసుకోవాలి అని చూస్తున్నారు, కానీ నువ్వు మాత్రం నా బావ దొరికాడు నా అదృష్టం అంటున్నావే అని అంటే, అవును నాకు నిజంగా అమ్మమ్మ, నాకు బావ దొరకటం నా అదృష్టం, నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అంతే చాలు నాకు అని అంటూ ఉంటే యమున చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా విహారీ అలా వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది విహారీని ఫాలో అవుతూ. అలా అంబిక కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా అదే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఆ ఇంకో పోలీస్ ఆఫీసర్ని కలుస్తాడు విహారీ. కలిసి మాట్లాడతాడు. నేను అక్కడ యాదగిరి అని ఒక అతను ఉంటాడు, అతనికి నేను చెప్తాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకో విహారీ అని అంటే, సరే సార్ అని చెప్పేసి ఆ ఎస్ఐ చెప్పిన తర్వాత విహారీ ఓకే చెప్పి వెళ్ళిపోతాడు. సుభాష్ వెంటనే అంబికకి ఫోన్ చేసి ఇలా చెప్తాడు, విహారీ ఎస్ఐని కలిశాడు, అలాగే అక్కడికి వెళ్తున్నాడంట అని చెప్పగానే, అవునా తొందరగా నువ్వు వెళ్ళు, వెంటనే ఆ డీటెయిల్స్ విహారీకి దొరకకుండా చేయాలి అని అంబిక అంటే, సుభాష్ సరే అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. అలా లక్ష్మి కూడా వెళ్తుంది. విహారీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విహారీ అలా లోపలికి వెళ్తూ ఇంకా అతని యాదగిరి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సుభాష్ కూడా వెళ్ళి ఇంకొక అతన్ని వెంట పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పేసి విహారీతో పాటు వెళ్తూ ఉంటాడు. అంటే అటుపక్కనే వాళ్ళు ఏం మాట్లాడతారు ఎక్కడున్నాయో తెలుసుకుందామని. అప్పుడే యాదగిరి అంటే ఎవరు అంటే, నేనే సార్, మిమ్మల్ని ఎస్ఐ సార్ పంపించారు కదా అని అంటే, అవును నేనే విహారీ అని అంటే, సరే సార్ 20 years కింద మీ నాన్నగారి డీటెయిల్స్ చూపించమని సార్ చెప్పారు, ఆ రికార్డ్స్ నాకు తెలుసు,
పదండి సార్ మేము చూపిస్తాను అనేసి అతను తీసుకొని వెళ్తూ ఉంటాడు విహారీని. అప్పుడే విహారీ అలా వెళ్ళబోతూ ఉండగానే లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది. విహారీ గారు అని అంటే లక్ష్మిని చూసి లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని విహారీ అంటాడు. అలా అనేసరికి అప్పుడే లక్ష్మి అలా చూస్తూ అది విహారీ గారు మీరు కంగారుగా వచ్చేసారు, ఎందుకు వచ్చారో తెలియదు, అందుకని ఏమైనా సమస్య ఏమో అని చెప్పి మీతో పాటు మీ వెంటే వచ్చాను అని లక్ష్మి చెప్తే అప్పుడు విహారీ అంటాడు నాన్నకి సంబంధించి 20 ఏళ్ల క్రితం జరిగింది ఆ డీటెయిల్స్ మొత్తం చెప్దామని నేను ఇలా వచ్చాను, తెలుసుకుందామని వచ్చాను అని చెప్తే అవును విహారీ గారు ఆ డీటెయిల్స్ తెలిస్తే మీ నాన్నగారు ఎలా చనిపోయారు, దానికి సంబంధించిన క్లూ దొరికితే ఎవరు చంపారు అని కూడా తెలుస్తుంది అని లక్ష్మి అంటే విహారీ అవును అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉండగానే సుభాష్ ఇటు పక్క నుంచి ఇంకా బ్యాక్ డోర్ నుంచి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి రికార్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు విహారీ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. అంతలో సుభాష్కి ఆ రికార్డ్ దొరుకుతుంది. అందులో చెక్ చేస్తే వాళ్ళ నాన్న పేజెస్ కూడా దొరుకుతాయి, పేపర్స్. అవి చించేసుకుని సుభాష్ అక్కడ మళ్ళీ ఫైల్ పెట్టేసి నవ్వుకుంటూ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక విహారీ వాళ్ళు లోపలికి వచ్చేసి అతను చెప్తాడు సార్ ఇక్కడే ఈ ఫైల్స్లోనే ఉంటుంది మీ నాన్నగారికి సంబంధించింది, నేను వెతికి చూపిస్తానుండండి అనేసి చెప్తూ ఇంకా వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉంటే సడన్గా దొరుకుతుంది. అప్పుడు సుభాష్ పక్కనే ర్యాక్ అవుట్ సైడ్లో తాక్కుని నవ్వుకుంటూ ఉంటాడు. అసలు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయిరా, మీరేం చేయగలరు అని నవ్వుకుంటాడు. ఆ తర్వాత అతనికి ఆ ఫైల్ దొరకగానే ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఆ ఫైల్ పేపర్స్ రాసి ఉంటాయి. అవి చూసి ఇంకా ఆ పేపర్స్ని వెతుకుతూ ఉండగా అందులో చించేసి ఉంటాయి. అది చూసి అయ్యో ఇదేంటి సార్ పేపర్స్ చింపేసి ఉన్నాయి అని అంటంతో ఒక్కసారిగా విహారీ లక్ష్మి షాక్ అవుతారు. అదేంటి మీరు డీటెయిల్స్ అన్నీ భద్రంగానే పెడతారు కదా అంటే అవును సార్ అసలు ఇందులోకి ఎవరు రారు, మరి ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ అతను అంటాడు. అలా అనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి, మా నాన్నగారి డీటెయిల్స్ ఇప్పుడు నాకు దొరకనట్టేనా అని అంటూ విహారీ అంటాడు. అవును సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ పేపర్స్ అసలు లేవు, ఐఎమ్ సారీ సార్ అని అంటే విహారీ లక్ష్మి ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత సుభాష్ అక్కడ నుంచి వెళ్ళిపోయి అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక ఇక్కడికి లక్ష్మి కూడా వచ్చింది అని అంటే ఆ పేపర్స్ తీసుకున్నావా నువ్వు అని అంబిక చెప్తే తీసుకున్నాను నా దగ్గరే ఉన్నాయి అని అంటూ సుభాష్ చెప్తాడు. ఓకే అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తుంది. సరే నేను వెళ్తాను అని సుభాష్ వెళ్ళిపోతాడు. అంబిక హాస్పిటల్ దగ్గర చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు బయటికి వస్తారు. విహారీ బాధపడుతూ ఉంటే లక్ష్మి విహారీ చెయ్యి పట్టుకొని మీరు బాధపడకండి విహారీ గారు, ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే అంబిక వెంటనే వాళ్ళు చేతులు పట్టుకొని ఉండటం ఫొటోస్ తీసి వెంటనే సహస్రకి పెడతాను, అప్పుడు తిక్క కుదురుద్ది నీకు అని లక్ష్మిని తిట్టుకుంటూ ఇంకా ఫొటోస్ తీస్తుంది. వెంటనే సహస్రకి సెండ్ చేస్తుంది. ఆ తర్వాత లక్ష్మి ఇలా అంటుంది విహారీతో మీరు బాధపడకండి, మీకు ఇలా మీకంటే ముందుగా వచ్చి ఇలా పేపర్స్ చించేశారు అంటే ఎవరో కావాలని చేస్తున్నారు, మీ చుట్టూ ఫాలో అవుతున్నారు, మీ చుట్టూ చాలా డేంజర్గా ఉంది విహారీ గారు అని లక్ష్మి అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అదే చెప్పాడు. లక్ష్మి నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ పోయాయి, ఏం చేయాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అంటే మీరు ఇంతలా ఎవరో ఫాలో అవుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఈ పనిలోనే ఉన్నారు కాబట్టి మనకి ఖచ్చితంగా దొరుకుతారు, మీరు ఏమీ కంగారు పడొద్దు అని లక్ష్మి చెప్తుంది. సరే పద అని చెప్పి వెళ్ళిపోతే అంబిక వెళ్తూ ఉండటం లక్ష్మి చూసి ఇంకా అప్పుడే ఆలోచిస్తుంది. విహారీ గారు ఒక్క నిమిషం అంటే ఏంటి లక్ష్మి అంటే మనం దీంట్లో ఒక ఫామ్ తీసుకోవాలి హాస్పిటల్లో పదండి అనేసి ఫామ్ తీసుకోవడానికి ఇద్దరు లోపలికి వెళ్తారు. అంటే ఇంటికి వెళ్ళాక అంబిక గొడవ చేస్తుంది కాబట్టి ఆ గొడవ జరగకుండా ఉండటానికి కోసం ఏదో ఒక ప్లాన్ చేస్తుంది లక్ష్మి. అలా వెళ్తారు వాళ్ళిద్దరూ. అలా వెళ్ళిన తర్వాత ఇంకా సహస్రకి ఆ ఫోటో వెళ్ళిపోతుంది కదా, సహస్ర చాలా సీరియస్గా ఫోటోని చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది. ఎంతసేపటికి రావట్లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ విహారీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇంకా కోపంతో పండుకి ఫోన్ చేసి ఏ లక్ష్మి వచ్చిందా అంటే రాలేదమ్మా అని అంటే వెంటనే వస్తే నా దగ్గరికి పంపించు అని తిడుతూ ఉంటుంది.